చాలా నమస్కారం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా డేస్ అయింది, ఆల్మోస్ట్ 1 వీక్ అయినట్టుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో రీసెంట్గా మేము ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము హైదరాబాద్. సో అందుకనే అసలు టైం దొరకలేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఈ వీడియో ఏమొచ్చి మేము బెంగళూరు టు హైదరాబాద్ కార్లో అయితే వెళ్ళాము, రోడ్ ట్రిప్. సో ఫస్ట్ టైం ఇలా మేము కార్లో లాంగ్ జర్నీ ట్రావెల్ చేయటం ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ అవైలబిలిటీలో లేదు. చిన్న ట్రిప్స్కి అయితే వెళ్ళే వాళ్ళం ఇలా కార్లో. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ ఇలా లాంగ్ జర్నీ హైదరాబాద్ అయితే ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ వద్దనుకున్నాము, అలిసిపోతాం కదా, సో ఓన్లీ సింగిల్ డ్రైవింగ్ కాబట్టి. బట్ లాస్ట్కి మా హస్బెండ్ ఏం పర్వాలేదు అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు మేము బస్సులోనే వెళ్తాము, బట్ ట్రైన్ టికెట్స్ కానీ అవైలబిలిటీలో లేవు అండ్ బస్ టికెట్స్ కూడా లేవు. సో ఇంకా పాపతో కదా ట్రావెల్ చేయడం సేఫా కాదా అని చాలాసేపు ఆలోచించాము, చాలా డేస్. బట్ లాస్ట్కి అయితే ఫైనల్గా కార్లోనే వెళ్దాము అనుకొని ఇంకా ట్రావెల్ అయితే చేసాము. అండ్ మా తమ్ముడు కూడా మాతో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అయితే మా తమ్ముడు నేను వెళ్దాం అనుకున్నాము. అండ్ సడన్గా మా హస్బెండ్ కూడాను ఓకే అనేసరికి ఇంకా అందరం కలిసి కార్లో అయితే ట్రావెల్ చేసాము. ఫస్ట్ టైం పాపతో కదా, సో ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది, లాంగ్ జర్నీ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పాపతో ఓకేనా ఇంత లాంగ్ జర్నీ అనేది. ఎలా ప్లాన్ చేసుకున్నాము అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. మధ్యలో మాకు పెనుకొండ ఫోర్ట్ అయితే కనిపించింది. అండ్ ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 1 డే ట్రావెల్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ప్లేస్. అండ్ కాకపోతే మేము వెళ్ళేసరికి చాలా ఎండగా ఉంది కదా, సో మేమైతే వెళ్ళలేదు. బైక్ రైడర్స్కి అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా హిల్స్ మధ్యలో పెనుకొండ ఫోర్ట్ అనేది కట్టడం అయ్యింది. చూడాల్సిన ప్లేసే, బట్ చాలా ఎండగా ఉందని చెప్పి మేమైతే వెళ్ళలేదు. ఇంకోటి కియా ఫ్యాక్టరీ అయితే కనిపించింది, చాలా పెద్దది. వెళ్ళిపోవాల్సింది కానీ మళ్ళీ వచ్చింది. బెంగళూరులో సమ్మర్ అంతా ఫీల్ రాలేదు, కానీ బెంగళూరు దాటిన తర్వాత ఎండలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. సో అందుకని ఎక్కడ పడితే అక్కడ జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ కనిపిస్తే తాగుతూనే ఉన్నాము. ఇంట్లో టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే బయట అయితే కంప్లీట్ చేసాము. హాయ్. నేను మీకు ఏ విధంగా సాయపడగలను? ప్రస్తుతం నేను ఆ పని చేయలేను. చెప్పమను. సరే, నమస్తే తెలంగాణ ప్రారంభించండి. మేము బెంగళూరులో 6 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది, బట్ పాపతో అందరం రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఎర్లీగా స్టార్ట్ అయితే ఇంకా ఎర్లీగా రీచ్ అయిపోతాము. అండ్ ఓన్లీ టీ మాత్రమే తాగాము. ఇంట్లో టీ కంప్లీట్ చేసి ఇంకా బయటకు వచ్చి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. బెంగళూరులో సమ్మర్ అనే ఫీలింగ్ రాలేదు, కానీ బట్ బయటకు వచ్చిన తర్వాత వేడిగా అనిపించింది. సో ఎక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తున్నా, జ్యూసెస్ కనిపిస్తున్నా తాగుతూనే ఉన్నాము. అందులో ట్రావెల్ చేస్తున్నాం కదా, మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ దారిలో ఫ్రూట్స్ అవి కనిపిస్తే తీసుకున్నాము, చెట్లో పండించినవి. అండ్ టేస్ట్ చేసాము, చాలా స్వీట్గా ఉన్నాయి. నమస్కారం. నేను ఏ విధంగా సాయపడగలను? సంస్కారం ప్రతి సంస్కారం నమస్కారం ఏదో ఉంటుంది కదా,
నమస్కారం ప్రతి నమస్కారం నాకు సంస్కారం అర్థం కాలేదు. సేమ్ అదే ఫాలో మంచిదే. నువ్వు చెప్పింది అర్థం కాలేదంట, మళ్ళీ కరెక్ట్ గా చెప్పు. స్క్రీన్ మీద నొక్కేస్తున్నావు, అందుకే అది కట్ అయిపోతుంది. మీరా మీరు నాకు 1 2 రైమ్ చెప్పరా? రైమ్ నేను ఒక మంచి రైమ్ చెప్పరా? చిట్టి చిలకమ్మ చెప్పు మనం. రైమ్ వేమన శతకం నుండి నేను ఒక చిట్టి చిలకమ్మ చెప్తే చిట్టి చిలకమ్మ. మేము బ్రేక్ఫాస్ట్ అయితే టైంకి చేసాము. నెక్స్ట్ ఎక్కడ కొబ్బరి బొండాలు కానీ జ్యూసెస్ కనిపిస్తే తాగేసరికి లంచ్కి ఆకలి అయితే వేయలేదు. సో డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టీ కాఫీ తాగితే ఇంకా నిద్ర అనేది రాదు కదా, రిలాక్స్ అవుతాము. వెళ్ళే దారిలో మంజీరా రెస్టారెంట్ అయితే కనిపించింది. లంచ్ అయితే చేయలేదు, బట్ చిన్న స్నాక్స్ టీ అలా తాగుదామని చెప్పేసి అయితే తాగాము. మేము కార్ జర్నీ చేసేటప్పుడు హెవీ ఫుడ్స్ అయితే తీసుకోము, మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి కార్ ఆపి ఎక్కడైనా చిన్న చిన్న ఫుడ్స్ అలా తీసుకుంటాము. స్నాక్స్ లాగా కానీ కొబ్బరి బొండాలు జ్యూసెస్ ఫ్రూట్స్ అలా హెవీ ఫుడ్స్ తీసుకుంటే మెయిన్ నిద్ర వస్తుంది అని చెప్పేసి, అండ్ బాడీ కూడా డిహైడ్రేట్ అవ్వకూడదు కదా. నాకైతే ఫుల్ కోల్డ్ అయితే చేసింది, సో అందుకే వాయిస్లో చేంజ్ అయితే వచ్చింది. ఇంకా మేము పాపకి ట్రావెల్ టైంలో ఇడ్లీ కానీ ఆర్ కర్డ్ రైస్ కానీ సాంబార్ రైస్ కానీ అలా పెడతాము. మేము కూడా నాన్ వెజెస్ ఎక్కువగా ప్రిఫర్ చేయము. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము ఇప్పుడు కూడా కార్ జర్నీ చేసేటప్పుడు హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు అని చెప్పేసి, మెయిన్గా మా హస్బెండ్ ట్రావెల్ చేస్తారు కదా, సో తనకి నిద్ర రాకూడదు, అలానే నాకు నిద్ర రాకూడదు. ఈసారి మా తమ్ముడైతే ఉన్నాడు, బట్ మెయిన్ మేమైతే ఇది మా పర్సనల్ ఒపీనియన్. రాబేట్ ఉందా? పండుగేట్ ఉందా? నేను పిలిచేస్తా. మనం మెయిన్గా ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అలా అన్ని జ్యూసెస్ తాగేసరికి లంచ్ టైం కాస్త ఇంకా దాటిపోయింది. సో అందుకనేసి ఇంకా పాపకి ఏమైనా ఫుడ్ పెడదాము అని చెప్పేసి ఇంకా ఉడిపి వెజ్కి అయితే ఆపాము. కాకపోతే అది ఉడిపి వెజ్ కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆర్డర్ చేశాకే తెలిసింది. బట్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. బయట మేము హోటల్ పేరు ఉడిపి వెజ్ అని చెప్పి మేమైతే వెళ్ళాము. కోసం అయితే కర్డ్ రైస్. పాప అయితే ఫుల్ స్లీప్లో ఉంది, ఎలా ఉందో సో ఇంకా చెప్పండి. లేపకూడదని. బట్ ఆ టైంలో ఇంకా అక్కడ ఆపకపోతే ఇంకా ఎక్కడ కూడా కర్రీ బాగుందా? ఫుడ్ టైం లంచ్ టైం దాటిపోద్దని చెప్పి ఇంకా లేపి మరీ నీకు ఎలా తినిపించేసాము. ఉంది? నుంచి ట్రావెల్ చేసినప్పుడు మనం ఫుడ్ క్యారీ చేయడం అంటే కూడా మనం మంచిదే. రెగ్యులర్ గా బట్ తింటాం కదా, ఏంటంటే అలా లేదు అన్నారు taste. కదా పాడైపోతాయి అని చెప్పి నేను క్యారీ చేయలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా శ్రీకృష్ణ డెలికేసీ అని ఉంది, బట్ అక్కడ బోర్డు మాత్రం ఉడిపి వెజ్ అని ఉంది. సో మేము అది చూసి ఆపేసాము. బట్ ఫుడ్ అయితే ఓకే, బట్ కొంచెం నీట్గా ఉంటే బాగుండు అనిపించింది. మే కాదు, చాలా మంది అక్కడ ఉడిపి వెజ్ హోటల్ అని చూసి ఆపేశారు. బట్ లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత ఇంకేం చేయలేం కదా. మనం ట్రావెల్ చేసేటప్పుడు అన్ని రివ్యూస్ చూసుకొని రెస్టారెంట్స్ చూసుకొని అయితే వెళ్ళాం కదా. సో ఎక్కడ ఆకలి వేస్తే, పిల్లలతో ఉంటాం కాబట్టి ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ వెళ్ళి తినేయటమే బెటర్. హైజీనిక్ అనేది ఇంపార్టెంట్. మా పాప కోసం నేను ఎక్కువగా ఇంటి నుంచి ఏదో ఒకటి క్యారీ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే సమ్మర్ కదా, ఇడ్లీ కానీ పులావ్ కానీ పులిహోర కానీ టైం లేదు చేయటానికి కూడాను. అండ్ ఎవరి కిడ్స్ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు క్యారీ చేస్తారు. ఇడ్లీ అండ్ సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి అవి నేనైతే పట్టుకోలేదు. మెయిన్ ట్రైన్లో మాత్రం మనకు అంత ఛాన్స్ కానీ అవైలబిలిటీ కానీ ఉండవు కదా, సో అందుకని ట్రైన్లో మ్యాక్సిమం నేనే క్యారీ చేస్తాను. ఫైనల్గా అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము 7:30 అలా రీచ్ అయ్యాము. వచ్చేసరికి ఇంటికి వెళ్ళేసరికి 7:30 అలా అయింది. బెంగళూరు టు అంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే 7:30కి అలా ఇంటికి వెళ్ళేసరికి అయింది. ఆల్మోస్ట్ 9 hours జర్నీ పట్టింది. ఆపి వెళ్ళాం కదా, ఇక్కడ ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళినా సరే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతాము. మెయిన్ బెంగళూరులో మాకు ఎక్కువగా టైం పట్టేసింది. మామయ్య లగేజ్ చేస్తున్నారు, ఇది ఉండలేకపోయింది అసలు. ఎక్కడ తీస్తాను, తేలేదు నేను. నేను అవన్నీ తీయకూడదు.
అమ్మమ్మ జేజ్ కూడా చేసింది. నేను చేయించుకోదేవి నీ జేజ్ కదా అయ్యేది. 2 days ఉంటాం కాబట్టి బోల్డెన్ బట్టలు తెచ్చాను. బోల్డెన్ బట్టలు ఎందుకంటే 2 days ఉండి 2 days వేసుకుంటా, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వేరే వేరే వేసుకోవాలి కదా అందుకు. ఎందుకు అమ్మ నేను 2 చీరలే తెచ్చినానమ్మ, నేను ఎక్కువ తెచ్చుకోలేదు. నీకేటమ్మమ్మ ఆ ముద్దు కొనేసి ఇస్తుంది. ముద్దు నేను కొంటాను. అమ్మమ్మ ఈరోజు నేను బ్రష్ మర్చిపోయినా ఇంట్లో. అవును బ్రష్లు మర్చిపోయాం, మా ఇద్దరము మర్చిపోయాం. అదిగో మామ వచ్చాడు, అదిగో. హాయ్ హలో కామెంట్ సైడ్. వెడ్డింగ్ వచ్చింది ఏంటి? లేదు, చేయించుకో పువ్వులతోని చేయించుకున్నారు. హైదరాబాద్ లో బాగుందా? ఓట్లు ఎప్పుడైనా కలిపి అందుకే తిషాపకు నచ్చింది ఇల్లు. ముద్ద మా ముద్దు నేను వచ్చాడు, మా ముద్దు ఇంటి లేదు. అదే కాదు, ఇంకెక్కడ ఎక్కడ పడితే అది పెట్టి కూడా తీసి నువ్వు ఫస్ట్ పెట్టి తీసమ్మా. ఫస్ట్ లో పెట్టి అక్కడ పెట్టకూడదు తీసమ్మా. తీసాకే రాదు. దీన్ని సోల్జర్ అంటారు. అది ఎప్పుడు ఆడింది? ఇది ఎప్పుడు స్ట్రైట్ గా 2 steps మాత్రం అవుతుంది. 1 2 ఓకే జరుపు. అది తీసి అది తీసుకెళ్ళకూడదు. ఇది ఉంది కదా, ఇది తెచ్చి ఇక్కడ పెట్టి తీసి మావన్నీ నీకు పని. ఫైనలీ ఈ ఫ్రేమ్ చాలా ఇయర్స్ తర్వాత ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరదు. బిజీ లైఫ్లో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. ఇంతకీ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్.